వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా వలసదారుల జీవితాలు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాయి. అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న ఒకే ఒక్క సంచలన నిర్ణయంతో లక్షలాది మంది కలలు గందరగోళంలో పడ్డాయి. అమెరికా తలుపులు మూసుకున్నాయి. అవును, ఏకంగా 19 దేశాల నుండి వచ్చే ఇమిగ్రేషన్ దరఖాస్తులను అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ సంచలన నిర్ణయం వెనుక కారణాలు ఏంటి? గ్రీన్ కార్డ్స్, పౌరసత్వం కోసం ఎదురు చూసే వారి సిచ్యువేషన్ ఏంటి? వైట్ హౌస్ సమీపంలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఈ డ్రామాకు కారణం. ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన దాడి అమెరికన్ భద్రతను వణికించింది. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఆ దాడికి పాల్పడింది కొద్ది నెలల క్రితమే అమెరికాలో ఆశ్రయం పొందిన ఒక వ్యక్తి. ఒకే ఒక్క మిస్క్రియంట్ చేసిన చర్య లక్షలాది మంది జీవితాలకు శిక్షగా మారింది. ట్రంప్ పరిపాలన తీసుకున్న ఈ ఇమీడియట్ పాస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ని స్తంభింపజేసింది. 19 దేశాల పౌరులకు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూస్, పౌరసత్వ వేడుకలు అన్ని రద్దు. USCIS మాటల్లో చెప్పాలంటే పౌరసత్వం అనేది హక్కు కాదు, ఒక ప్రివిలేజ్ మాత్రమే. దేశ భవిష్యత్తును పణంగా పెట్టడానికి సిద్ధంగా లేమని అమెరికా ప్రకటించింది. అయితే ఈ 19 దేశాల జాబితాలో ఇండియా పేరు లేదు. భారతీయ దరఖాస్తుదారులకు స్పెసిఫిక్ పాలసీ నుంచి ప్రస్తుతం రిలీఫ్ లభించింది. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే, పెండింగ్ లో ఉన్న 1.5 మిలియన్ల ఆశ్రయం దరఖాస్తులు ఇప్పుడు అంధకారంలో ఉన్నాయి. ఈ ఫ్రీజ్ అనేది భద్రతా సంస్కరణల్లో కేవలం మొదటి అడుగు మాత్రమే. మరిన్ని ఆంక్షలు రాబోతున్నాయనేది అధికారుల మాట.